రేవంతో నువ్వు చదువుకోపరా ఎంతసేపు దుక్కుంటా చదువుకోపో. రేవంత్ హోంవర్క్ చేసినావా? పోయి హోంవర్క్ చేసుకోపో. సెల్ ఎత్తి పెట్టేసి ఐఐటి బుక్ ఎత్తుకొచ్చుకోపో. రేవంతో ఐఐటి బుక్ ఎత్తి పెట్టేసి నీట్ బుక్ ఎత్తుకొచ్చుకోపో. రేవంతో అది ఎత్తి పెట్టేసి కంప్యూటర్ క్లాస్ చేసి. మీరేనా స్వామి? फिर देखो फिर बोलो. రాము సార్ బాగున్నావా? బాగున్నారా? కూర్చోండి. రేవంత్ ఎట్లా పోయినా? కంప్యూటర్ క్లాస్ ఉన్నాడు రాము సార్. దా రేవంత్ ఎక్కడ పోయివే? కంప్యూటర్ నేర్పిస్తాడా, పోయేమో నీట్ చదివిస్తాడా, ఐఐటి చదివిస్తాడా, అన్ని చదివిస్తా. ఎందుకు అట్లా? మా వాడు అన్ని గంటల ఫస్ట్ ఉండాలి సార్. సరే పో, రిలాక్స్ గా పో. ఏనా రేవంత్ బర్త్డే అన్నట్టుంది వాళ్ళ? అవును సార్, రాత్రి సాయంత్రం కేక్ కూడా కట్ చేసేది ఉన్నా సార్. ఓన్లీ కేక్ కటింగ్ ఏనా, గిఫ్ట్లు కూడా ఉందా? గిఫ్ట్ కూడా ఉంటాయి సార్. ఏమిద్దాం అనుకుంటున్నాం? ఒక 4 ఏళ్ళు గుర్తుండిపెట్టుకో ఒక మంచి చెట్టు ఇద్దాం అనుకుంటా సార్ నేను. మొక్క ఇద్దాంలే, పదాంలే. నేను కూడా వస్తారా? రాండి సార్, మంచిది. ఏం కావాలి సార్? ఒక మంచి కాయలు కాసే చెట్టు ఒకటి కావాలా. అంటే పండ్లు అంటే ఏం చెట్టు? ఏ కాయలని కానీ ఒక మంచి కాయలు కాసే చెట్టు ఒకటి కావాలా. నేను చెప్తా ఉండు. ఒక మంచి మొక్క ఉండాలనా, అది పెద్ద అయిన తర్వాత ఒక కొమ్మకేమో యాపిల్ కాయలు కాయాల, ఒక కొమ్మకేమో అరటి పండ్లు వేయాల, ఇంకో కొమ్మకేమో జామకాయలు కాయాల, ఇంకో కొమ్మకేమో దానిమ్మకాయ కాయాల. మళ్ళీ వారం దానికి బాగా మల్లెపూలు లాంటి పూలు పోయాల. అట్లాంటి మొక్క ఉంటే దాని కాడు ఉంటాయి. అట్లాంటి మొక్క మన ప్రపంచంలో ఎక్కడా చెక్కవు సార్. అవలాగే కాకపోతే అలాంటి చెట్టు ఎలా దొరుకుతుంది సార్? మరి నువ్వు చేసింది అవలాగే కాదేమయ్యా. ఒక పిల్లోని నీట్ చదువు, ఐఐటి చదువు, కంప్యూటర్ చదువు, హోంవర్క్ చేయని వాడిని కాసింత పిల్లోని అంత ఒత్తిడి చేస్తే వాడు ఎట్లా చదువుతాడు? ఏదో సార్, నేను ఏదో నా పిల్లోడు బాగుండాలని చెప్పి నేను ఇంత చదివించాను, కానీ నాకు ఎంత లేదు సార్. కరెక్టే, వాడు బాగుపడాలనుకునే ఆలోచన మంచిదే. కాకపోతే వాడికి బాగా వచ్చింది మాత్రమే చేయించాలా. అంతేగాని నీ ఆలోచనలన్నీ వాడిపైన రుద్దినాం అనుకో, దేంట్లోనే సక్సెస్ కలడనమాట, అంతా ఫెయిల్యూర్ అవుతాడు. వాడు గొప్పగా రాణించాలంటే వాడికి నచ్చిన దాంట్లోనే వాడిని ముందుకు పంపించాలి. ఈ రోజు నుంచి అదే చేస్తాను సార్. వెరీ గుడ్, నచ్చిందే చేసింది చేస్తాను. మంచి ఆలోచన. థ్యాంక్ యూ. మంచి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని రైటా? చూశారు కదండి, పిల్లవాడిని ఎప్పుడు ఒత్తిడితో కూడిన అభ్యాసం చేయించకూడదు. వాడికి బాగా నచ్చిన సబ్జెక్టులోనే పిల్లవాడిని ప్రోత్సహించండి, అతని సక్సెస్ కు దోహదపడండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.